चीफ मिनिस्टर तेलंगाना ने किसानों के कर्ज की माफ़ी के लिए 6,098 करोड़ रुपए जारी कर दिए। किसानों से किए गए वादे के मुताबिक रेवंत रेड्डी हुकूमत ने ज़राई कर्ज माफ़ी का अमल शुरू कर दिया। इस सिलसिले में पहले मरहले के एक हिस्से के तौर पर हुकूमत ने कर्ज माफ़ी की रकम इन किसानों के बैंक खातों में जमा कर दी जिनका 1 लाख रुपये तक का कर्ज है। इस खुसूस में चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने सेक्रेटेरिएट में एक वीडियो कॉन्फ्रेंसिंग में मुख्तलिफ अजला के किसानों से बात की। बाद अज़ा ऑनलाइन बटन दबाकर फंड जारी किए गए। इस मौके पर डिप्टी चीफ मिनिस्टर तेलंगाना मल्लुभट्टी विक्रमार्का और वज़ीर ज़राअत नागेश्वर राव ने कर्ज माफ़ी पर बात की। प्रोग्राम में वज़रा, मुख्तलिफ महकमों के सेक्रेटरीज़ और हुकूमती मुशीर ने शिरकत की। रियासत भर में 11,08,171 लाख किसान ऐसे हैं जिन पर 1 लाख रुपये से कम वाजिबुल अदा है। इनके लिए 6,098 करोड़ रुपये जारी कर दिए गए हैं। किसानों के खातों में कर्ज माफ़ी के पहले मरहले में नलगोंडा ज़िले में सबसे ज़्यादा 454.49 करोड़ रुपये की कर्ज माफ़ी की जाएगी। इसके साथ ही इनके तमाम कर्ज़े एक ही वक्त में माफ़ कर दिए गए। बाद अज़ां दूसरे मरहले के एक हिस्से के तौर पर अगस्त के पहले हफ्ते में मज़ीद 1 लाख रुपये तक के कर्ज़ों को माफ़ करने का हुकूमत मंसूबा रखती है। अगस्त से पहले 2 लाख रुपये के कर्ज की माफ़ी के अमल को मुकम्मल करने के लिए फ़ंड जमा किए जा रहे हैं। कर्ज माफ़ी के वक्त किसान और कांग्रेस लीडर रियासत भर में 560 मुकामात पर किसानों के साथ जश्न मना रहे हैं। हर गांव में चीफ मिनिस्टर रेवंत रेड्डी के फ्लेक्सी और तस्वीर को दूध से धोया जा रहा है। ధన్యవాదాలు మాకు కాంగ్రెస్ వచ్చిన పాలనలో మాకు వచ్చిన ఆదాయాలు తీసేసిండ్రు, మాకు ఆదాయం ఇచ్చిండ్రు. మాట తప్పం మడమ తిప్పము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు. ఇయాల ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది. తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్గా ఈ రోజు మనము నిలబడ్డము. వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయం పండుగని నిరూపించడం. రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం. ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. మీ అందరి సహకారం ఉండాలి. ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం. ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. ఈ రోజు మనమందరం